2,000 కోట్లేమో దీనికి, 1,000 కోట్ల రూపాయలేమో డ్రైనేజీకి అట్లా ఇచ్చారు. ఇప్పుడు డ్రైనేజ్ ఇదే రింగ్ రోడ్డు వేస్తానంటున్నారు కదా, ఇన్నర్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డే మీకు దాదాపుగా 40-50 వేల కోట్లు అవుతుంది. ఆషామాషి ఏం కాదు. మరి అంత ఫ్రీగా చేస్తున్నట్టే కదా. అది కేంద్రం జగచక్క చేసి పెడతానని గడ్కరీ ఓకే అన్నాడు కదా. అది జరిగిందంటే చాలు కదా. ఇక కేంద్రం అంతకు మించి ఇంకేంటి, దాదాపు 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు అది జరిగిందంటే. అది కేంద్రం బిగిన్ చేసిందా, ఇక అసలు తిరుగులేదు, మామూలు రేంజ్ లో ఉండదు అమరావతి. ఈయన ట్వీట్ చేసిన అంశంలో సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలు మేము చర్చించాం అనేది. రాష్ట్ర సంక్షేమం విషయంలో అప్పట్లో ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన వస్తే కనీసం దాన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు భారతీయ జనతా పార్టీ, దీనికి దూరంగా ఉంది అనుకున్న టైంలో సంక్షేమానికి ఇప్పుడు కేంద్రం ఎలా సపోర్ట్ చేస్తుంది? అయ్యి క్యాజువల్గా చెప్తారు, అంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం అంటారు కానీ మా సంక్షేమ పథకాలు కేంద్రాన్ని డబ్బులు అడిగానని చెప్పాలి ఆయన. అది ఎజెండా వీళ్ళది, అది దానికి సంబంధించి అడిగామని కాదు చెప్పేది. ఈ అభివృద్ధి జరిగితే రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కదా, దాని గురించి చర్చించామని చెప్పడం ఆయన. అంటే వీళ్ళ సంక్షేమం కదా ఇవన్నీ, ఇక ఆ పథకాల గురించి వాళ్ళని ఎందుకు అడుగుతారు? దాంట్లో మేబీ అడిగితే ఏం అడగాలి, ఇప్పుడు ఆ బియ్యం ఇప్పుడు 85 లక్షలకి ఇస్తున్నారు, కార్డులు ఏమో 1,47,00,000 ఉన్నాయి, మిగతా అది ఇవ్వండి అని అడగాలి. జగన్ 100 సార్లు తిరిగాడు దానికోసం, వాళ్ళు ఇవ్వాల. ఇప్పుడు ఇంకా బియ్యము గియ్యము ఈ లెక్కలన్నీ తేలుతాయి. ఏంటంటే 2 రకాల బియ్యం వెళ్తున్నాయి మనకి. ఒక 5 కిలోలు కేంద్ర ప్రభుత్వాన్ని ఫ్రీ,